Please do subscribe to Prajabheri News Channel. వివి నగర్ ముబారక్ నగర్లోని శ్రీ శివసాయిబాబా మందిరము గురు పౌర్ణమి వినాయక చవితి వేడుకలు అత్యద్భుతంగా 18 సంవత్సరాల నుంచి ఈ సాయిబాబా మందిరంలో అత్యంత వైభవపేతంగా విశిష్టాత్మకంగా విశేష బ్రాహ్మణుల పూజలతో భక్తుల సహకారంతో 18 సంవత్సరాల నుంచి విజయపదంలో నడిపిస్తున్నారంటే ఈ ఆలయ మహత్యము, దీనిలో ఉన్న వాతావరణము, ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే ఆ స్వామి వైశిష్యత, సాయిబాబా గారి విశిష్టత అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అత్యద్భుతంగా అన్నదానం నిర్వహిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలతో వీరు సైతం నిమగ్నమై సాయిబాబా భక్తులకు అత్యంత వైభవంగా ఆశీర్వాదాలు బాబా అందిస్తూ అందరినీ సుఖ సంతోషాలతో దత్తాత్రేయుడి ఆశీర్వాదాలతో బ్రహ్మాండంగా నిర్వహిస్తుండడంలో ఈ కాలనీ వాసులు మరియు 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఆలయ కార్యవర్గాలు ఇటువంటి వారిని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందవలసిందే. భక్తులకు ఇది కొంగు బంగారమై ఈ కార్యక్రమాలు కార్యవర్గాల సహకారంతో అందరితో నిర్వహించడం ఆలోచనాపరంగా చేసుకుంటూ ఇటువంటి ఆలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తుండడంలో అతిశయోక్తి లేదు. ముందు మనం మంచి కార్యక్రమాలు ఆహ్వానిద్దాం. నిజ భజని నావిసి హరిసి దీనాంచేతు సంకట దినరగని జయ దేవ అవధూత జోరుని కరపవచరణి దేవి తో మాతా జయ దేవ నియాతరమైతాధాలవిదే గోపీ చందా మందా కాంచే ఉద్ధరిణే దేవ జయ దేవ దత్తా అవధూత ఓ సాయి అవధూత హిందూ ఆలయంలో ఇంత అత్యద్భుతంగా ఈ ఆలయ విగ్రహాలు మరియు అద్భుతంగా ఉండే ఈ వాతావరణము ఇటువంటిది మనం నిజామాబాద్ జిల్లాలో ఈ విశాలమైన సాంప్రదాయ మరియు సద్భావన కలిగిన ఈ వాతావరణం ఈ ఆలయ పోషకులదని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులచే సాయిబాబా ఈ ఆలయంలో నిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారంటే మనం భక్తుల వైభవం అనుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ముందు మనం ఇదే పరంపర కొనసాగిస్తూ భక్తుల సౌకర్యంతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ముందు కూడా చేయించాలని కొత్త అధ్యక్షుడు కార్యవర్గం అందరి భక్తుల్ని కోరుతున్నారు. ఇదే విధంగా గుడికొచ్చి ఆలయ విశిష్టతను పొంది వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నిర్వహించాలని అందరినీ ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని విశిష్టంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యవర్గం కోరుతున్నది. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మనం సదా పేదలను ఆదుకున్నట్టు అవుతుంది. భక్తులకు మనం ఇటువంటి సౌకర్యాలు కలిగించి ఆలయ విశిష్టతను పెంపొందించేటువంటి భక్తులు గుడికొచ్చే విధంగా ఈ ఆలయ కార్యవర్గం ఎప్పుడూ కష్టపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి వారిని మనం ఎప్పుడూ ప్రోత్సహిద్దాం, గర్వపడదాం. ఈ సువిశాల ప్రపంచంలో భగవంతుడు కార్యకర్తల్ని సేవకుల్ని ముందే ఊహించి ఈ ఆలయ కార్యవర్గాన్ని నిర్ణయిస్తాడేమో, అటువంటి వారితోనే సేవలు చేయించుకుంటాడేమో. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని 18 సంవత్సరాలుగా ఈ వైభవాన్ని సృష్టిస్తున్న ఆలయ కార్యవర్గాన్ని ఇటువంటి వారికి పేదవారికి అందరికీ అన్నదానం చేసే భాగ్యం కలిగించే భక్తులకి ఇంత అవకాశం కలిగిస్తున్నట్టే అది ఓన్లీ సాయిబాబా దయ వల్లే సాధ్యమని మనం అనుకోవచ్చు. ఈ చిరుపేదలు నిరుపేదలు ఇటువంటి వారు ఆలయ భక్తులు భగవంతుడు ఆదరిస్తున్నారంటే భగవంతుడి దగ్గర విశాలమైన హృదయం అంతా కలిగి ఉందని మనం పేర్కొనవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో భక్తులు కూడా ఆనందంగా పెరిగి ఇటువంటి కార్యక్రమాన్ని ఆదరంగా తీసుకుని ముందు నూతన అధ్యక్షుడు ఆయన గారి అద్భుత సందేశం విందామా. మరి నేను శివసాయిబాబా ఆలయ అధ్యక్షుడిగా నియమితులైనందుకు గల కాలనీ వాసులకు, నాతోటి మెంబర్లకు, మరి వివినగర్ కాలనీ సాయిబాబా అభివృద్ధి కమిటీకి
నన్ను ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమిటంటే, నేను చిన్న వయసు, నా వయసు ఇప్పుడు, నాకు సాయిబాబా పదవి అధ్యక్షతను ఇచ్చిన ఈ కాలనీ వాసులందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ ఆలయానికి 18 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఆలయ కమిటీ నాకు సహకరిస్తుంది. ఇది అదేవిధంగా మళ్ళీ సహకరించాలని ప్రతి ఆలయ కమిటీ వారు అలాగే కాలనీ వాసులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. వారి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తానని, పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. మరియు ప్రతి గురువారం పల్లక్ సేవకు అందరు వచ్చి పల్లక్ సేవలో పాల్గొనాలని, మధ్యాహ్నం భోజనానికి కూడా అన్నదాన ప్రసాదానికి కూడా పాల్గొని తమ చందాలు విరాళాలు ఇచ్చి గుడిని మరింత కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. బాబా కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. సాయిరామ్. మన వివినగర్ కాలనీ 1992 ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. ఆ 1-2 ఇళ్లతో ప్రారంభమైనటువంటి కాలనీ ఈరోజు 200 కుటుంబాల వరకు ఇక్కడ ఆవాసం ఉంటున్నారు. దీన్ని విజయనగర్, విద్యానగర్ అనే గ్రూపుల కింద ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ఆ వివి నగర్, విజయ విద్యానగర్ అనే పేర్ల నుంచి వివి అనే అక్షరాలు తీసుకొని విజయ విద్యానగర్ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన కొత్తలో 2006 సంవత్సరంలో మన కాలనీలో మొక్కేందుకు దేవుడు లేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో సాయిబాబా ఆలయం అయితే బాగుంటుందని సాయిబాబాను ఇక్కడ సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ ఈ కాలనీ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఇప్పటి వరకు కాలనీలో కమ్యూనిటీ హాలు, వంటశాల ఇవన్నీ నిర్మించుకోవడం జరిగింది. చాలా కాలనీ వాసులందరూ కూడా తమ కష్టార్జితాన్ని 10,000 నుంచి వెళ్ళి 20,000-30,000 లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చిన దాతలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఆలయ అభివృద్ధి పరంపర అనేది ఈ విధంగానే కొనసాగాలని చెప్పేసి మా అధ్యక్షులు గారు కూడా కోరుకుంటున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనము గురు పూర్ణిమ తర్వాత వార్షికోత్సవం, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు, హోలీ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఇవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. వీటన్నిటికి కూడా మా కాలనీ వాసులందరూ వారి యొక్క సహాయ సహకారాలను అందించబట్టుకనే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులు అట్లాగే ఎప్పట్లాగే మీ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మన కాలనీలో ఈ సాయిబాబా మందిరం యొక్క నిత్య ధూపదీప నైవేద్యాల గురించి మనకు డబ్బులన్నీ అవసరం ఉంటాయి కాబట్టి ప్రతి భక్తులు కూడా శాతనైనంత వరకు మీకు తోచినంత వరకు ఉండిలో వేయడం కానీ లేదా కమిటీ వారికి డబ్బులు ఇచ్చి రసీదు తీసుకోవడం కానీ జరిగినట్లయితే ఈ పూజారి జీతం మొదలు మనకు వంట చేసే వాళ్లకు, తర్వాత వాచ్మెన్కు, ఈ స్వీపర్కు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ అదే డబ్బుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఆర్థిక పరంగా కానీ ఇంకా వేరే ఇతర వస్తు రూపేణ కానీ ధన రూపంలో కానీ ఏదైనా ఇచ్చినట్టయితే ఇది నిరంతరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మాకు సహాయ సహకారం, మా కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. అట్లాగే మొన్ననే మనం గురు పౌర్ణిమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినాము. అందరికీ అన్న సత్రంలో ఎంత వర్షంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వారందరికీ తక్కబడకుండా మనం అన్న భోజనాన్ని అందించడం జరిగింది. అట్లాగే మనకు భగవంతుడు ఎన్నో కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా జరుగుతుంది. మనకు కొన్ని పాపాలను నివారించుకోవడానికి కోసం కూడా మనం గుడికి వస్తుంటాం. మరి పాపాలను నివారించుకోవడానికి గాను గుడి లోపల ఒక ఎండు కొబ్బరికాయను సాయిబాబా పాదాల చెంత ఉంచి
ఆ పూజారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దాన్ని మనం దున్నిలో వేసినట్టయితే మన పాపాలు ఆ కొబ్బరికాయ దున్నిలో ఏ విధంగా అయితే కాలిపోతుందో మన పాపాలు కూడా అదే విధంగా కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి భక్తులు మీ యొక్క కష్టాలను పాపాలను పుణ్యాలన్నింటినీ కూడా భగవంతుడికి నివేదించుకొని ఆ కొబ్బరికాయ తీసుకొని బాబా గారి యొక్క పాదాల చెంత ఉంచి ఆ పూజారి యొక్క ఆశీర్వాదంతో మనము ఆ కొబ్బరికాయను దున్నిలో వేసినట్టయితే మన పాపాలను తొలిపోయే అవకాశం ఉంది. మన సాయిబాబా నిజంగా ఇక్కడ వెలిసినటువంటి సాయిబాబా సత్యదేవుడు. ఈ సత్యదేవుడు మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరికలను తప్పకుండా తీరుస్తున్నాడు. ఇవాళ తీర్చబడ్డవి అందరికి కూడా ఈ విషయం అందరి విదితమే, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మీరు కూడా ఇంకా కొత్త భక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా తప్పకుండా సాయిబాబా మందిరానికి వచ్చి మీ యొక్క కోరికలను నివేదించుకొని మీ కోరికలు నెరవేర్చుకునేటట్టుగా సాయిబాబాను ప్రార్థించాలని చెప్పేసి మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి, అట్లాగే గురు పౌర్ణమి రోజు గురువులను పూజించాలి. కాబట్టి ఆ గురువులలో సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయుడు అయినటువంటి రాజారెడ్డి గారిని, మరియు ఇంకొక సీనియర్ ఉపాధ్యాయుడు అయినటువంటి గంగాధర్ సార్ గారిని, మరి ఒక సీనియర్ ఉపాధ్యాయుడు మరియు కాలనీ సేవకుడైనటువంటి రఘువీరెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వారు కూడా చాలా ఆనందపడ్డారు. మరి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సాంప్రదాయం కొనసాగించబడుతుంది. కాబట్టి మీరు గుడికి రండి, గుడి సేవలో పాల్గొనండి. ఖచ్చితంగా ఉపాధ్యాయులను తప్పకుండా సన్మానించడం జరుగుతుంది. అందరు ఉపాధ్యాయులను సీనియారిటీ ప్రకారంగా సన్మానించడం జరుగుతుంది. కావున అందరు భక్తులందరూ కూడా మీరు గుడికి వచ్చి సాయిబాబా యొక్క సేవలు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలా ఉండాలని ఆ సాయిబాబాని కోరుకుంటూ ముగించేస్తున్నాం. జై సాయిరామ్. Please do subscribe to Prajabheri News Channel.